దగ్గర ఎక్కడన్నా వేసేటట్టు ఇవ్వాలి. ఆ శుభ్రాన్ని పాటించాల్సింది కూడా. అవునమ్మా, మీరు మిడ్ డే మీల్స్ మీరు మీ స్కూల్స్ పోయిన తర్వాత మీరు ఆ మిడ్ డే మీల్స్ రూల్స్ ఊడ్చుకుంటారా? చింతకుంట తరఫున ప్రాతినిధ్యం చేసి మేడం చెప్పడం జరిగింది. ఇంకా రుచికరంగా రావాలి మేడం. కొంతమంది పిల్లలు తింటున్నారు, కొంతమంది తింటలేరు, కొంతమంది ఇంకా క్వాలిటీ కోరుకుంటుందని చెప్తే అది క్యాన్సర్కు దారి తీస్తాం లాస్ట్. కాబట్టి మీ అందరికీ కలెక్టర్ మేడం చేసిన రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి వంట ఏజెన్సీ కూడా కంపల్సరీ ఏం పెట్టాలి మనం స్కూల్లో? సిలిండర్లు పెట్టాలి. వెరీ గుడ్, చెప్పలు కూడా అంతే. హెడ్ మాస్టర్లకు ఇవ్వాలి. హెడ్ మాస్టర్లతో కూడా కోరేది ఏంటంటే మీరు 1-2 రోజులలో వాళ్ళ హెల్త్ చెకప్ చేయించండి. తర్వాత డ్రెస్ కూడా వేసుకోండి. మీరు మీ ఈ శారీ కానీ డ్రెస్ కానీ దీంతో పాటు మీకు 300, 250, 300, 350 రూపాయలలో మీరు వడ్డించేటప్పుడు వేసుకుని తలపైన వెంట్రుకలు ఆ భోజనంలో పడకుండా చెకప్ చేయించుకోండి. పదార్థం వృధా చేయరాదు. మీరు మిగిలింది ప్రతి గ్రామంలో కూడా అనాథలు ఉంటారు, తర్వాత వృద్ధులు ఉంటారు, వయో వృద్ధులు ఉంటారు. వాళ్ళందరూ కూడా మీరు మన స్కూల్లో పిల్లలందరూ తినండి. స్టాఫ్ కూడా డైలీ టేస్ట్ చేయండి. అయిపోయినాక వాళ్ళకి ఇవ్వండి. మనం ప్రతి ఊర్లో కూడా ఒక 10 మందికో 5 మందికో 20 మందికో మిగులుతుంది. కాబట్టి మీరు ఆ మిగిలిన పదార్థాన్ని కూడా వాళ్ళకి ఇచ్చేయచ్చు. మళ్ళీ ఇన్ టైంలో ఆ పాత్రలు వాళ్ళకు అక్షయ పాత్ర వాళ్ళకి ఇచ్చేసేయండి. క్వాలిటీ చాలా చెమట కూడా వస్తుంది. అప్పుడు అలసిపోతే వాతావరణం బాగాలేనప్పుడు ఆ చెమట బిందువులు కానీ ఇంకేదన్నా మనం పరిశుభ్రంగా ఉండాలి. రోజు కూడా కంపల్సరీ మీరు 100% స్నానం చేసే రావాలి. వచ్చేటప్పుడు అపరిశుభ్రంగా రావడము, మీరే మాసిపోయిన బట్టలతోటి రావడము, ఇంకా ఏదో పొలం పనులు చేసుకొని సాహసం ముఖం కడుక్కొని రావడం అట్లా ఉండరాదు. మిమ్మల్ని చూస్తేనే పిల్లవానికి ఏమనిపించాలంటే ఒక బుక్క ఎక్కువ తిందామా అని అనిపించాలి. గంగా అంతేనా? మనం శుభ్రంగా ఉంటే ఏమవుతుంది? పిల్లవాడు బడుగు బలైన వర్గాల పిల్లలు. కాబట్టి దాన్ని మనం వృధా చేయరాదు. దాన్ని సక్రమంగా వినియోగించుకొని మన పాఠశాలకు చదువుకు ఎంత ముఖ్యమో తిండికి కూడా అంతే మనం ప్రాధాన్యత ఇవ్వాలి. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. కాబట్టి వాళ్ళు మంచిగా సమయానికి మంచిగా తింటే వాళ్ళు మంచిగా చదువుకుంటారు, మంచిగా కూర్చుంటారు, మంచిగా ఆడుకుంటారు. మనలాగా శరీరంలో అభివృద్ధి జరగాల్సిన అవయవాలన్నీ కూడా జరుగుతాయి. లేదంటే ఏ ఒక్క లోపం ఉన్నా, చదువు లోపం ఉన్నా, ఆహార లోపం ఉన్నా, ఇంకో లోపం కూడా, ఆడపిల్లలకు రక్షణ కూడా, ఇది చాలా సమస్య ఉంది. కాబట్టి ఇక్కడ తల్లులంతా వచ్చింది కాబట్టి మనం అందరూ అక్కడ మీ అమ్మాయి అబ్బాయి కాకుండా ఎవరైనా సరే మన పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థికి కూడా పూర్తి రక్షణ ఇవ్వాలి. మనం స్కూల్ అయిపోయింది కదా, బయటికి పోయింది, ఇంకా నాకు సంబంధం లేదు అనుకోరు. వాళ్ళు ఇంటికి ముట్టినంత వరకు మనదే ఉంటుంది బాధ్యత. ఒకవేళ తినని వాళ్ళు ఉంటే కూడా హెడ్ మాస్టర్స్ టీచర్స్ కోరేది ఏంటంటే రోజు ఆ పిల్లలతో కూర్చొని భోజనం చేయండి. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఆ రూమ్ను హైజీనిక్ కండిషన్లో పెడతాం. మనం తినేటప్పుడు మనం ఆలోచిస్తాం, తినకుంటే కూడా మనం ఆలోచించాలి, వాళ్ళతో పాటు తింటే కూడా ఆలోచించాలి. కాబట్టి మీరు CCHలు ఏం చేయాలంటే రోజు కూడా మీరు వాళ్ళ విద్యార్థులకు వండించేటప్పుడు మీ హెడ్ మాస్టర్ను, మీ ఇతర టీచర్స్ను కూడా మీరు పిలవండి, మీ గ్రామస్తులను కూడా పిలవండి, గ్రామంలో పెద్దలను, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు మెంబర్లు, మరోటి మాజీలు ఎవరున్నారో ప్రస్తుతం హోదాలు ఉన్న వాళ్ళని కూడా మీరు ఇన్వైట్ చేయాలి. మా స్కూల్లో వచ్చి మీరు ఒకరోజు టేస్ట్ చేసి వెళ్ళండి. అది కూడా మనం మీ హెడ్ మాస్టర్ ఆ రిజిస్టర్లో రాస్తారు. కాబట్టి మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత విద్యార్థులకు పదార్థం వృధా చేస్తున్నారు, అట్లా చేరాదు. ఎంత తింటారో విద్యార్థులు అంతే వడ్డించాలి. చిన్న ఉన్న విద్యార్థి కొంచెం తినడానికి అదే పెద్ద స్పూన్ తోటి పెట్టడం, ఎక్కువ తినే విద్యార్థి కూడా అదే స్పూన్ తోటి పెడితే ఏమవుతుందంటే ఆ మంచిగా తినే విద్యార్థికి అది సరిపోదు. కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత మీరు 1 గంట ముందే ఉండాలి. 12 గంటల భోజనం పెట్టేది ఉంటే 11 గంటలకే స్కూల్కి వెళ్ళి మీరు అట్లాంటి అటాక్స్ అనేవి కాకుండా మన చిన్న పిల్లలు మన లోపల రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది. ఏ చిన్న మన వల్ల ఏ చిన్న పొరపాటు జరిగినా, ఏ తప్పు జరిగినా మరి ఆ ఇన్ఫెక్షన్స్ అనే బాగా తొందరగా పడతారు విద్యార్థులు. కాబట్టి మరి ఈ జాగ్రత్తలు మన పాఠశాల లోపల పాటిస్తూ మరి మీరు వంట ఇప్పుడు మన మండలంలో అయితే వంట చేసేటటువంటి
స్కూల్స్ ఎక్కడ లేవు. మరి భోజనం అనేది బయట నుంచే వస్తుంది మన అక్షయ పాత్ర నుండి కాబట్టి మరి మనం వడ్డించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా టాయిలెట్స్ ఏ విధంగా శుభ్రం చేయాలి, ఈ అంశాలపై ఆల్రెడీ ఇంతకుముందే సార్ కానీ ఆర్బీ గారు అందరు కూడా మేడం కానీ అందరు చక్కటి విషయాలను చెప్పడం జరిగింది. మరి మనమంతా కూడా తూచ తప్పకుండా ఈ విషయాలన్నీ పాటిస్తూ, అంటే మనం ఎంత జీతం తీసుకుంటున్నామో మేము ఎందుకు చేయాలి అనేటటువంటిది కాదు. ఈ పాఠశాల మనది, పిల్లలు మన పిల్లలు. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలకు ఏదైనా మన వల్ల తప్పు జరిగినప్పుడు పిల్లలకి ఏదైనా కడుపు